ఇప్పుడు తత్వం గురించి ఒక ప్రశ్న. ఇప్పుడు చాలామంది హిందువులు ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే ఈ విద్యాలయాలకు వెళ్తుంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న రానే వస్తుంది. దానికి ఆస్తికులుగా చాలామంది చెప్పే సమాధానం అంటే వేదాలు శాస్త్రాలు ఉన్నాయని చెప్పాయి కాబట్టి అని చెప్పి అంటాము. అప్పుడు వాళ్ళు వెంటనే అంటారు అవన్నీ మేము నమ్మము, మేము నమ్మే హేతువాదంతోనే లౌకికమైన హేతువులతోనే దేవుడు ఉన్నాడు అని మీరు చెప్పగలరా అని చాలామంది అడుగుతారు. కాబట్టి అక్కడ మేము ఎటువంటి సమాధానం చెబితే మేము నమ్మే భగవంతుడు తప్పకుండా ఉన్నాడు అని నండూరి శౌర్య ప్రహర్ష అనే ఆయన అడిగారు. శౌర్య ప్రహర్ష అని అంటే వేదశాస్త్రంలో భగవంతుడి గురించి చెప్పారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. లౌకికంగా ఒక లౌకికమైనటువంటి విచారణ దృష్టితో మనం చూసినప్పుడు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనంటే, ఈ విస్తారమైనటువంటి ప్రపంచం అనేది ఉంది, ఈ విశ్వం అనేది ఒకటి ఉంది. ఇది చాలా విస్తృతం, ఇది అనంతమైనటువంటి విశ్వము అని అంటూ ఉంటాం. ఈ అనంతమైనటువంటి విశ్వంలో మామూలుగా మనం చూసుకుంటే మనం ఉన్నటువంటి ఊరు, మనం ఉన్నటువంటి దేశం, మనం ఉన్నటువంటి ఖండం, ఈ భూమి, ఇవన్నీ కూడా మనకి చాలా పెద్దగా కనబడతాయి. అదే సంపూర్ణమైనటువంటి విశ్వంలో గనక చూసుకుంటే ఈ భూమి అనేది ఎంత చిన్నది, అదందరికీ చదువుకునేటటువంటి పిల్లలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఒక సూర్యుడితో పోలిస్తే మన భూమి అనేది ఎంత చిన్నది. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, అవి ఇవి, ఈ నక్షత్ర మండలం, ఈ అనంతమైనటువంటి విశ్వం, ఈ ఆకాశం, వీటన్నిటితో పోలిస్తే ఈ భూమి అనేది ఎంత చిన్నది అనేదాన్ని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు. అలాగే ఇప్పుడు ఈ విశ్వంలోనే చాలా గ్రహాలు అవి ఇవి ఉన్నాయి, చాలా నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాలంలో సైంటిస్టులంతా లెక్కేసి చెప్తుంటారు ఇది ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని అంటారు. అంటే ఏమిటి, ఆ కాంతి వేగంతో ప్రయాణించినా కూడా అక్కడికి వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఇన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు. అంటే అక్కడికి ఏమైంది, మన జీవితకాలం అనేది సరిపోదు, అక్కడికి వెళ్ళడానికి ఈ ఒక జీవితకాలం అనేది అసలు సరిపోదు. అంతంత దూరాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థితంగా నడుస్తూ ఉన్నాయి. ఇన్ని గ్రహాలు ఇవన్నీ కూడా వ్యవస్థితంగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రతిరోజు సూర్యోదయం అవుతోంది, ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఆ మార్గంలో నియమంగా ప్రతిరోజు ఆ గ్రహాలు అవన్నీ కూడా వాటి మార్గంలో ఒక నియమావళిని పెట్టుకొని ఆ నియమావళి ప్రకారంగా అవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటి గతి అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పంచభూతాలు ఉన్నాయి. అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంది. పృథివీ అంటే భూమి, అదొక రకంగా ఉంటుంది. నీటి యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. అగ్ని యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి స్వభావం ఉంటుంది. అవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. అలాగే ఈ ప్రకృతిలో మనం చూసేటటువంటి చాలా విషయాలు ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి, ఒకే క్రమంలో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని మార్పులున్నా కూడా అందులో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది.